హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్మైలీ వర్ణశాల ఛానల్కి స్వాగతం. మల్టీగ్రెయిన్ ఆటాతో కేక్ తయారు చేశానండి. చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా వచ్చింది. దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ కూడా రాదనమాట, హ్యాపీగా తినొచ్చు. మైదా అంటే తినకూడదు కాబట్టి నేను చాలా మటుకి మైదాని అవాయిడ్ చేస్తున్నానండి, అసలు ఇంట్లో వాడట్లేదు. నేను ఒక చిన్న గిన్నెలో మైదా అది మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. ఇదేంటంటే దీనికి నేను తీసుకున్న పిండికి 2 ఎగ్స్ అయితే క్వాంటిటీ సరిపోతుందండి. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను, అవి బాగా బీట్ చేశాను. ఒక గిన్నె పిండితో అంటే మనం దేంతో అయితే కొలతతో తీసుకుంటామో అదే కొలతతో ఒక హాఫ్ షుగర్ అనమాట. షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యి కరిగేంత వరకు కూడా ఆ ఎగ్స్లో వేసి వాటిని బాగా బీట్ చేయాలండి. క్రీమీ స్ట్రక్చర్ రావాలన్నమాట. అలా క్రీమీగా ఉంటే కేక్ మాత్రం సూపర్గా సాఫ్ట్గా వస్తుందండి. అలాగే ఒక పావంతో ఆయిల్ కూడా వేయాలి. ఆయిల్ అంటే స్మెల్ లేని అనమాట. ఇప్పుడు వేరుశనగ నూనె అలాంటివి అయితే స్మెల్ వస్తుందండి. అలా కాకుండా సన్ఫ్లవర్ లేకపోతే రైస్ బ్రాండ్ ఆయిల్ అలాంటి మనం స్మెల్ అంటే వాసన లేని ఆయిల్స్ వేయాలన్నమాట. ఒక పావంతో వేసాను. వేసి ఆయిల్, ఎగ్స్, తర్వాత షుగర్, ఈ 3 కూడా బాగా మెల్ట్ వచ్చేసి అంత క్రీమీగా ఎంత వైట్గా వచ్చిందో చూసారా. అట్లా బాగా క్రీమీగా వచ్చిన తర్వాత దీనిలోకి మనం పిండి వేయాలండి. అలా బాగా బీట్ చేయాలి. నేను వాడే ఆయిల్ వచ్చేసి రైస్ బ్రాండ్ అండి, అంటే తౌడు నుంచి తయారు చేస్తారనమాట. ఒక గిన్నె నేను ఆ చిన్న గిన్నెతో కొలత తీసుకున్నాను, అదే బౌల్తో పిండి వేశాను. పిండి 1 టీ స్పూన్ వచ్చి బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేశాను. బేకింగ్ సోడా వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి, దానివల్ల ఆ వీడియో రాలేదు. నేను బేకింగ్ పౌడర్ వేశాను, తర్వాత బేకింగ్ సోడా కూడా వేసాను అనమాట. ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను. ఇవి వేసి బాగా కలపాలి. తర్వాత వీడియో రాలేదేమో అని చెప్పి నేను మళ్ళీ అది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వెనీలా ఎసెన్స్ అండి. ఒకవేళ వెనీలా ఎసెన్స్ ఎవరి దగ్గరైనా లేదు అని అనుకుంటే మీరు ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చండి, దాన్ని స్కిప్ చేయొచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. 1 స్పూను వెనీలా ఎసెన్స్ వేసాను ఫ్లేవర్ కోసం. వెనీలా ఎసెన్స్ అయితే చాలా బాగుంటుందండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, నాకు ఇష్టము. నేను ఎక్కువగా వెనీలా ఎసెన్స్ యూజ్ చేస్తానన్నమాట. వెనీలా ఎసెన్స్ కూడా వేసి బాగా కలపాలండి. అదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఇదంతా కూడా కలిపి ఈ మిశ్రమం నాకు కొంచెం టైట్ అనిపించిందండి, అలా పెట్టేయచ్చు. కాకపోతే కొంచెం ఒక 2-3 స్పూన్లు పాలు పోసానండి, కాచి చల్లార్చిన పాలు అనమాట. అవి ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటుంది, అది వేసి అది కూడా కలిపాను అనమాట. అది అలా కొంచెం మరీ టైట్గా కాకుండా మరీ చిక్కగా వాటర్గా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం పొడిపిండి ఉంటే దానిలో చల్లానండి. తర్వాత ఈ మిశ్రమాన్ని, కేక్ మిశ్రమాన్ని దానిలో వేసేసాను. తర్వాత దానిపైన ఏంటంటే నాకు దగ్గర అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సన్న పీసెస్గా కట్ చేసేసి దానిపైన డెకరేషన్ చేశానండి. చాలా బాగా వచ్చింది, చాలా నీట్గా అందంగా కనపడిందండి, చాలా బాగుంది. ఈ మిశ్రమం అంటే నేను ఒక స్టవ్ మీద ఒక పాత్ర, అల్యూమినియం పాత్ర పెట్టానండి, మందంగా ఉండేది. దానిలో ఒక స్టాండ్ పెట్టాను. ఆ స్టాండ్ పైన ఈ మిశ్రమాన్ని నేను పెట్టాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, దానివల్ల అది కూడా రాలేదండి. ఈ మిశ్రమాన్ని ఈ గిన్నె తీసుకొని దాన్ని పెట్టి నాకు ఈ కేక్ రెడీ అవ్వడానికి ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు పట్టిందండి. 15 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత దాన్ని నేను కేక్ని తీసానమాట. చూసారు ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, ఫ్లఫీగా ఉంది, సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను షుగర్ తక్కువగా వేశాను కాబట్టి మనం అలాగైనా తినేయచ్చు, బాగుంది. ఇంకా షుగర్ కావాలనుకున్న వాడికి ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం జామ్తో తినొచ్చు, లేదంటే అలాగే తినేయొచ్చండి, బాగుంటుంది. టీ టైంలో కానీ మనం తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఆరోగ్యానికి మంచిదండి, గ్యాస్ అలాంటివి లేకుండా ఉండదు. ఎందుకంటే మనం కంప్లీట్గా మైదాని అవాయిడ్ చేసాము, మల్టీగ్రెయిన్ ఆటా కాబట్టి బాగుంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నన్ను ఈ విధంగా సపోర్ట్ చేయండి.